వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం నేను ఎమిలియా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం తెలుగు రాష్ట్రాల సీఎంలకు ఫోన్ చేసిన ప్రధాని కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేసిన మోదీ 8వ విడత సరుకుల పంపిణీకి శ్రీకారం చుట్టిన ఏపీ ప్రభుత్వం లాక్డౌన్ ఎఫెక్ట్తో ఉపాధి కోల్పోయిన పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ మాతా మైదాన్లో నిరాడంబరంగా బోనాల వేడుకలు అమ్మవారి దేవాలయానికి తెల్లవారుజాము నుండే తరలి వచ్చిన భక్తులు ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో నకిలీ మావోయిస్టులు అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు వరంగల్ అర్బన్ జిల్లా సాయంపేటలో హరితహారం మొక్కలు నాటిన చీఫ్ విప్ వినయ్ భాస్కర్ వివరాలు చూస్తే దేశంలో ఏ రాష్ట్రంలో చూసినా రికార్డు స్థాయిలో కరోనా కేసులు పెరుగుతూ ఆందోళనకర పరిస్థితి నెలకొన్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీ తెలుగు రాష్ట్రాల సీఎంలకు ఫోన్ చేశారు. కరోనా పరిస్థితులపై ఆరా తీశారు. 2 రాష్ట్రాల్లో పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండడం, నివారణ చర్యలు, కరోనా టెస్టింగ్లు తదితర అంశాలపై కేసీఆర్ జగన్లతో మాట్లాడారు. కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మోదీ పలు సూచనలు చేశారు. ఇతర రాష్ట్రాల సీఎంలతోనూ ప్రధాని ఫోన్ ద్వారా సంభాషించారు. బీహార్, అసోం, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ సీఎంలతోనూ కరోనా పరిణామాలపై చర్చించారు. రాష్ట్రాలకు కేంద్రం అండగా ఉంటుందని తెలిపారు. కరోనా వైరస్ విజృంభణ, లాక్డౌన్ ఎఫెక్ట్తో ఉపాధి కోల్పోయిన పేదల కోసం ఉచితంగా సరుకులు పంపిణీ చేస్తుంది ఏపీ ప్రభుత్వం. ఇప్పటికే 7 విడతలుగా రేషన్ సరుకులు పంపిణీ కార్యక్రమం పూర్తి కాగా ఇవాల్టి నుంచి 8వ విడత సరుకుల పంపిణీకి శ్రీకారం చుట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. నేటి నుంచి ఈ నెల 28 వరకు 8వ విడత రేషన్ సరుకులు పంపిణీ చేయనున్నారు. బియ్యం కార్డుదారులకు ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున బియ్యం, కుటుంబానికి కిలో శనగలు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఇక కరోనా తీవ్రతను దృష్టిలో ఉంచుకుని రేషన్ షాపుల దగ్గర భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేశారు. శానిటైజర్లు ఏర్పాటు చేశారు. మాస్క్ ధరించడం కూడా తప్పనిసరి అని అధికారులు తెలిపారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా వరంగల్ అర్బన్ 32వ డివిజన్లో సాయంపేట కోట చెరువు పక్కన స్థానిక కార్పొరేటర్ శంకర్ అధ్యక్షతన 3000 మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రభుత్వం చీఫ్ విప్ వినయ్ భాస్కర్ పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ హరితహారం కార్యక్రమంలో జామ, మామిడి, ఖర్జూర, సపోటా మరియు పూల మొక్కలను నాటి సాయంపేట చెరువును ట్యాంక్ బండగా తీర్చిదిద్దుటకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. నగరంలోని అనేక ఖాళీ స్థలాలలో చెరువు గట్ల మీద, ప్రభుత్వ స్థలాలలో మంకీ ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే నగర ప్రజలకు ఇంటింటికి పండ్లు మరియు పూల మొక్కలను పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. ఉంటే కదా ఇది స్టాండ్ కోసం నువ్వు ఇదంతా చేసి ఇది కాదు గ్రౌండా తెలంగాణకు హరిత కార్యక్రమంలో భాగంగా ఈరోజు 32వ డివిజన్లో మరి చెరువు పక్కన 3000 చెట్లకు మరి స్థానిక కార్పొరేటర్ అన్న శివశంకర్ గారు, డివిజన్ అధ్యక్షులు సదానందం గారు, జానకిరామ్ గారు, టీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో పాటు ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి 3000 చెట్లు నాటే కార్యక్రమం ఈరోజు చేపట్టడం జరిగింది. మరి ఇందులో ఇది ఒక ట్యాంక్ బండ్గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో మరి ఇక్కడ మామిడి చెట్లు, ఖర్జూర చెట్లు, అదేవిధంగా జామ చెట్లు, అనేక పండ్ల చెట్లను కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. మరి ఈ తీరుగా నగరంలో కూడా అనేక ఖాళీ స్థలాలలో కూడా మరి ఈరోజు హరితహార కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈ హరితహారం ఒక ముఖ్య ఉద్దేశం తరిగిపోతున్నటువంటి అడవులను కూడా పునరుద్ధరించి, ముఖ్యంగా నగరంలో కోతుల బెడద లేకుండా అనేక ప్రాంతాలలో కూడా మంకీ ఫుడ్ కోర్ట్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. తద్వారా కోతుల బెడద నగర ప్రజల్లో లేకుండా కూడా తీర్చిదిద్దడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మరి ప్రజలందరూ కూడా పాల్గొనడం జరిగింది. మరి ఇదే కాకుండా మా నియోజకవర్గంలో అనేక మంది గత కొద్ది నెలల క్రితము అనారోగ్యంతోనైతే వాళ్ళందరికీ కూడా
ఈరోజు వాళ్ళకు చెక్లు కూడా ఇవ్వడం జరిగింది, CMRF చెక్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ చెక్స్తో పాటు మరి చెట్టు చెక్కు అనే కార్యక్రమం కూడా ఈరోజు చేపట్టి మరి అందరిలో ఒక అవగాహన కలిగే విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ హరితహార కార్యక్రమంలో భాగంగా అందరూ కూడా తమ తమ ప్రాంతాల్లో ఖాళీ స్థలాల్లో ఈ చెట్లు, పండ్ల చెట్లు కానీ పూల చెట్లు కానీ పెట్టే విధంగా ఈ కార్యక్రమాన్ని దోహదపడుతుంది. మరి ముఖ్యంగా 32వ డివిజన్లో షాంపేట్ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ కోట చెరువును మరి ఒక టూరిజం హబ్గా మరి తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం. అతి త్వరలో మున్సిపల్ కార్పొరేషన్ కానీ ఐబీ కానీ అదే టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ కూడా ఇక్కడ తీసుకొచ్చి ఒక మంచి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే ప్రయత్నం కూడా చేస్తామని. ఆషాఢ మాసం చివరి ఆదివారం రోజు బోనాల వేడుకలు నిరాడంబరంగా సాగాయి. సైదాబాద్ డివిజన్ మాతా మైదాన్లో అమ్మవారి దేవాలయానికి తెల్లవారుజాము నుండే భక్తులు తరలివచ్చారు. ఆలయ ధర్మకర్త సింగిరెడ్డి సునీల్ రెడ్డి మాట్లాడుతూ కరోనా కట్టడిలో భాగంగా ప్రభుత్వ సూచనల మేరకు ఆలయంలోకి భక్తుల ప్రవేశం కల్పించలేదన్నారు. భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ప్రత్యేక స్థలం వద్ద మహిళలు బోనాలు సమర్పించుకున్నారని తెలిపారు. దేవాలయంలో భక్తులకు తగిన ఏర్పాట్లు చేశామన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో డబ్బుల కోసం మావోయిస్టులు పేరు చెప్పి తాటిపాముల విజయలక్ష్మి ఐఎన్టీయూసీ లీడర్ వారి గ్యాంగ్ సత్తుపల్లి సింగిరేణి మహాలక్ష్మి క్యాంప్ HR మేనేజర్ను బెదిరించారు. 50 లక్షలు డిమాండ్ చేయగా వారికి 5 లక్షల రూపాయలు ఇచ్చారు. మరోమారు ఇదే విధంగా డబ్బులు డిమాండ్ చేయగా పోలీసులకు సమాచారం అందించడంతో వారిని పట్టుకున్నారు. వారి వద్ద నుండి 2 టాయ్ గన్స్, 2 కార్లు, 2 లక్షల నగదు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మేనేజర్ అయినటువంటి జితేందర్ గారు ఇచ్చినటువంటి పిటిషన్ మీద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. అందులో ఏంటంటే తనకు ఒక ఫోన్ నెంబర్ నుంచి కంటిన్యూగా థ్రెటన్ కాల్స్ వస్తున్నాయని చెప్పేసి మావోయిస్టు పార్టీ వీరన్న అలియాస్ లచ్చన్న పేరు మీద వాళ్ళ దళకు సంబంధించినటువంటి వాళ్ళని శ్రీకాంత్ అనే వ్యక్తి తన దగ్గరికి తనకు ఫోన్ చేసి బెదిరేయడము, అలాగే ఈ నెల 5వ తారీఖు మొదటగా 5వ తారీఖు తన దగ్గరికి 2 వెపన్స్ తీసుకొని రావడము, వచ్చిన తర్వాత తను బెదిరించేసి మాకు డబ్బులు కావాలి అని చెప్పేసి బెదిరేయడము. అతనితో పాటు ఇంకో వ్యక్తి, 2 వ్యక్తులు వచ్చారు. తన పేరు శ్రీకాంత్ అని చెప్పాడు, ఇంకొక తన పేరు వీరన్న అని చెప్పి ఇంట్రొడ్యూస్ చేసుకొని మాకు డబ్బులు కావాలని చెప్పేసి చెప్పి బెదిరించేసి వెపన్లతో వెళ్ళిపోయారు. మళ్ళీ తర్వాత ఈ నెలనే 11, 12 రాత్రి సుమారు 1 గంట టైంలో తన దగ్గరికి వచ్చారని వెపన్లు తీసుకొని 5 లక్షలు డిమాండ్ చేసి తీసుకొని వెళ్ళిపోయారని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ పిటిషన్ ఇచ్చిన దాని ప్రకారం ఇన్వెస్టిగేషన్ చేశాము. చేసిన తర్వాత ఆ ఫోన్ నెంబర్స్, వాళ్ళు వచ్చినటువంటి వెహికల్స్, నెక్స్ట్ వచ్చేసి దాని తర్వాత టెక్నికల్ డేటా అంతా కూడా తీసుకోవడం జరిగింది. తీసుకొని వీళ్ళు నెక్స్ట్ మళ్ళీ ఫోన్ చేయడము, అందరితో ఆగలేదు. ఆగకపోవడంతో మిగతా డబ్బులు, ఇంకా డబ్బులు కావాలి అని చెప్పేసి కంటిన్యూగా ఫోన్ చేయడంతో వీళ్ళని ఆల్రెడీ నిన్న ఉదయం మార్నింగ్ అవర్స్లో వీళ్ళు మళ్ళీ వెహికల్లో రావడం జరిగింది. వచ్చినటువంటి 2 వ్యక్తుల్ని మనం నిన్న వెహికల్తో పాటు నిన్న కస్టడీలోకి తీసుకున్నాము. వాళ్ళు నిన్న కూడా డిమాండ్ చేశారు. చేసిన తర్వాత దాంట్లో భాగంగానే 1 లక్ష వాళ్ళు భయపడి ఇవ్వడం జరిగింది. ఇస్తేను ఇచ్చి పారిపోతూ ఉండే టైంలో, వెళ్ళిపోయే టైంలో, రిటర్న్ అయ్యే టైంలో మేము క్యాచ్ చేసుకున్నాం. ఈ భాగంలో, ఈ టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో, 2 ఆధ్వర్యంలో ఈ టాస్క్ జరిగింది. నిన్న కోఆపరేట్ చేశారు టాస్క్ ఫోర్స్ అండ్ మన టీం కూడా. నిన్న క్యాచ్ చేసుకున్నాము. క్యాచ్ చేసుకున్న తర్వాత వాళ్ళని రిమైండ్ చేశాము. వాళ్ళ దగ్గర నుంచి ఇమీడియట్లీగా అప్పుడున్నటువంటి 1 లక్ష రూపాయలు రికవరీ చేశాము నిన్న. దాని తర్వాత
వాళ్ళ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ప్రకారము వాళ్ళకి గోదావరి కని ఆ ఏరియాకు సంబంధించినటువంటి తను వచ్చేసి ఐఎన్టీసీ లీడరు తన ఇన్వెస్టిగేషన్తోనే తన యొక్క కోఆపరేషన్తోనే తనే పిలిచి ఒక సెల్ ఫోన్ ఇచ్చేసి ఇట్లా నక్సల్స్ అని చెప్పేసి అని బెదిరిస్తే డబ్బులు ఇస్తారు వాళ్ళు తీసుకొచ్చి ఇవ్వండి అని చెప్పేసి అని ఎవరితో ఎట్లా మాట్లాడాలి ఎవరి ఫోన్ నెంబర్ ఏంటి అనేటువంటి పూర్తిగా వాళ్ళందరికీ కూడా చెప్పి పంపించింది అని చెప్పేసి తను చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే మన ఎస్ఐ గారు అండ్ టీము నిన్న వెళ్ళి తనని హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. టీటీడీ మాజీ చైర్మన్ దేవినేని సీతారామయ్య అనారోగ్యంతో కన్నుమూశారు. సీతారామయ్య కొంతకాలంగా ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నారు. హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. తెలుగుదేశం వ్యవస్థాపకులు ఎన్టీఆర్కు సీతారామయ్య సన్నిహితులు. సీతారామయ్యకు ఒక కుమార్తె ఒక కుమారుడు ఉన్నారు. సీతారామయ్య మృతికి ఏపీ మాజీ చంద్రబాబు నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్కు అత్యంత సన్నిహితులని టీటీడీ చైర్మన్గా దేవినేని సీతారామయ్య సేవలు అందించారని చంద్రబాబు కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసినట్లుగా చంద్రబాబు చెప్పారు. కాగా నారా లోకేష్ కూడా దేవినేని సీతారామయ్య మృతి పట్ల తీవ్రంగా చలించిపోయానని వెల్లడించారు. ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ 2 అంబులెన్స్లను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ వాహనాలు 24 గంటల నుంచి 7 రోజులు ఉచితంగా సేవ చేస్తాయని 24/7 ఉచితంగా సేవ చేస్తాయని తెలిపారు. రోగులను ఆసుపత్రులకు తరలించడానికి సహాయపడతాయని తెలిపారు. 2 एम्बुलेंसेस का इंतजाम किया गया है जो इंशाअल्लाह ताला 2 महीने तक शहर हैदराबाद में उन तमाम पेशेंट्स को जिनको एम्बुलेंस की ज़रूरत है बिला मुआवजा उनके घर तक पहुंचेंगे और उनके जो अस्पताल है वहां तक पहुंचा देंगे। और ये 24 घंटे ये एम्बुलेंस काम करेगी और इस सिलसिले में जो मजलिस को इसमें खर्चा आ रहा है करीब एम्बुलेंस के 6,40,000 और 1,60,000 इसमें इसका पीपी किट्स और मास्क ऑक्सीजन सिलेंडर्स तकरीबन 8 लाख रुपये का अखराजात इन 2 एम्बुलेंसेस के लिए आ रहा है 2 महीने के लिए। और ये पूरे 2 महीने के लिए इंशाअल्लाह ताला इसका नंबर भी दिया जाएगा। हलीम साहब इसकी जिम्मेदार रहेंगे और आपके घर तक पहुंचेंगे। मेरी आप तमाम से गुजारिश है कि इस एम्बुलेंस सर्विस से इस्तेफादा हासिल करिए और फ़ोन करिए और आप जिस अस्पताल को जाना चाहते हैं वहाँ तक ये एम्बुलेंस आपको ले जाकर उस अस्पताल में पहुँचाएगी। और साथ ही साथ ये बात ज़रूरी मैं बताना समझता हूँ कि मजलिस इत्तेहाद मुस्लिमीन की जानिब से मजलिस चैरिटेबल एजुकेशन रिलीफ ट्रस्ट की तरफ से पिछले महीने 19,60,000 के सैनिटाइजर्स मुख्तलिफ मजहबी मकामात इबादत गाहों को दिए गए। उससे पहले अप्रैल के महीने में 15 लाख की लागत के 2,818 आशा वर्कर्स में शहर हैदराबाद के और आंगनवाड़ी वर्कर्स में पीपीई किट और सैनिटाइजर्स दिए गए हैं। मेरी आप तमाम से गुजारिश है कि इससे इस्तेफादा हासिल करिए इन एम्बुलेंसेस से। हमारा मकसद एक ही है कि आवाम की जान को बचाया जाए और आपको सही वक्त पर आप अस्पताल को पहुंच सके, यही ये चीज़ है। अस्सलाम वालेकुम। జగిత్యాల మేడిపల్లి మండలంలోని ఓడ్యాడ్ వెంకట్రావుపేట భీమారం కాచారంతో పాటుగా మరో 9 గ్రామాలకు జగిత్యాల జిల్లా నీటిపారుదల శాఖ ఎఫ్ఎఫ్సి డిఈ సుధాకుమార్ రిటైర్డ్ ఎస్సీ గోవిందరావు సందర్శించారు. వరద కాలువ నుండి ఓడ్యాడ్ ప్రాజెక్టుకు నీటిని నింపుకొని గొలుసుకట్టు ద్వారా చెరువును నింపవచ్చని తెలిపారు. అలాగే మిగిలిన 12 గ్రామాలకు కూడా చెరువులను నింపి రైతులకు సకాలంలో నీరు అందిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ హరిచరణ్ రావు, మాస్క్ ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డి, జిల్లా రైతు బంధు సమితి సభ్యులు శ్రీపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ గారు చెప్పినటువంటి వరదకాలం నుండి దక్షిణ భాగం ఉన్నటువంటి చెర్లని నింపాలని చెప్పి ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. వారి ఆదేశాల ప్రకారం ఈరోజు మన వరదకాలం అయినటువంటి సుధాకిరణ్ గారు, మన రిటైర్డ్ ఎస్సీ అయినటువంటి గోవిందరావు గారు, మేడిపల్లి మండల జెడ్పీసీ జగిత్యాల జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ హరిచరణరావు గారు, రైతు సమస్య అధ్యక్షులైనటువంటి శ్రీపాల్ రెడ్డి గారు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని అధికారులకు అన్ని విధాలుగా సహకరించడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి ఆలోచన ఒక్కటే, ఏదైతే మేడిపల్లి కత్లాపూర్ 2 మండలాలు కూడా మెట్ట ప్రాంతం,
కరువుతో అల్లాడుతున్న ప్రాంతం కాబట్టి ప్రతి ఎకరానికి కూడా నీరు తీసుకెళ్ళి సాగులోకి తీసుకురావాలని చెప్పి వారి ఆలోచన. మొన్న గత ఆదివారం రోజు ముఖ్యమంత్రి గారు మేడిపల్లి మండలం నుంచి హరిచరణరావు శ్రీపల్లి రెడ్డి గారిని, కట్లాపురం మండలం నుంచి నేను మరియు మా జడ్పీసీ భూమయ్య గారిని కూడా పిలవడం జరిగింది. ఆ రోజు సుదీర్ఘంగా దాదాపు 10 గంటలు ఇలా ఎక్కడి నుంచి ఎటు నీళ్ళు తీసుకపోతే బాగుంటుంది ఆలోచన చేసి అన్ని విధాలుగా అధికారులతో మాట్లాడి మీరు వెంటనే పోయి అక్కడ ఉన్నటువంటి చెర్లు కుంటలు సర్వే చేసి ప్రభుత్వాన్ని నివేదించాలని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు అధికారులు వచ్చి సర్వే చేసి నివేదిక కూడా రేపు ఎల్లుండి లోపట్నే ప్రభుత్వానికి అప్పచెప్పడం జరుగుతుంది. ఏదైతే దాదాపు 4 నెలల లోపలనే ముఖ్యమంత్రి గారు దీన్ని పూర్తి చేయాలని చెప్పడం జరిగింది. అందుకు మన గౌరవ ఎమ్మెల్యే గారైనటువంటి రమేష్ గారు వారి పూర్తి సహకారంతోనే ఈ యొక్క పని నడవడం జరుగుతుంది. మరి ముఖ్యమంత్రి గారికి, మన గౌరవ ఎమ్మెల్యే గారికి మన మండల తరపున, మా తరపున, అందరి తరపున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. జై తెలంగాణ. నారాయణపేట జిల్లా ఉమ్మడి మాగనూరు మండలంలో నుంచి నూతనంగా ఏర్పడిన కృష్ణ మండలంలో సమాచార హక్కు చట్ట కమిటీని వేశారు. జి నారాయణ ఆధ్వర్యంలో కృష్ణ మండలంలో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ వ్యవస్థ మొత్తం పారదర్శకంగా ఉండాలని, వ్యవస్థలో జరిగే ప్రతి విషయాన్ని ప్రజలకు క్షుణ్ణంగా తెలియజేయడం కమిటీ ఉద్దేశం అన్నారు. ఈ కమిటీలో ఉన్న సభ్యులు తమ సొంత లాభం కోసం కమిటీని వాడుకుంటే చట్టపరమైన చర్యలు తప్పవని అన్నారు. కృష్ణ మండలం అధ్యక్షులుగా దేవప్ప, ఉపాధ్యక్షులుగా శెట్టి బసప్ప, కమిటీ సభ్యులుగా ఆనంద్, తిమ్మప్ప, అశోక్ కుమార్, వాసుదేవ, బసప్ప, జిందప్ప, శంకర్, సుభాష్, మహదేవ్ ఉన్నారు. మక్తల్ మండల అధ్యక్షులు శ్రీనివాసరావు, మాగనూరు మండల అధ్యక్షులు బాలరాజ్, నరసింహులు, తిమ్మప్ప, ముదిరాజ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి జిల్లా కమిటీ ఆదేశం మేరకు మక్తల్ కన్వీనర్ జి నారాయణ ఆధ్వర్యంలో కూడా ఈ కమిటీ ఏర్పాటు చేయడము జరిగింది. ఈ కమిటీ ఆదేశం మేరకు ఇంకోటి ఎవరైనా ఈ చట్టాన్ని దుర్వినియోగం పరిస్తే మాత్రము దీనిపైన తప్పనిసరిగా వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. దానికి ఏమాత్రము మా కమిటీ సభ్యులు కదా, మన వాళ్ళు కదా అనేది మాత్రము ఇక్కడ ఏమాత్రం మీనమేషాలు లెక్క చేయడం ఉండదు. వేరే సంఘాలు ఉన్నట్టుగా మన సంఘం వాళ్ళు, మన వాళ్ళు అనేది మాత్రం ఏమాత్రం ఉండదు. కాబట్టి మీరందరికీ గుర్తెరికేసి సమాజానికి న్యాయం చేస్తారని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తుంది. దేశానికి, దేశ రక్షణకు సంబంధించిన విషయంలో కూడా కానీ, నేరస్తుల విషయంలో కూడా కానీ అలాంటి విషయంలో కూడా మనము సమాచారాన్ని కోరకూడదు. అది కాకుండా ఈ సమాజంలో కూడా ఏ విషయమైనా సరే గవర్నమెంట్ ప్రభుత్వంలో కూడా జరుగుతున్నటువంటి ఎలాంటి విషయాలైనా సరే మనము ఒక పౌరునిగా కార్యాలయంలో మనం సమాచారం అడిగే హక్కు ప్రతి పౌరునికి ఉంటుంది. దాంట్లో బాధ్యత తీసుకున్నటువంటి ప్రతి బాధ్యుని కూడా సమాచారం అడిగే బాధ్యత అందరికీ ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా గుర్తెరికేసి ఈ సమాజానికి న్యాయం చేసేలాగా ఈ యజ్ఞంలో పాల్గొంటారని, సమాజానికి న్యాయం చేస్తారని మీకు నియోజకవర్గం తరపుకెళ్ళి మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం కుక్కలగండి గిరిజన తండాకు చెందిన వ్యక్తికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ సమాచారాన్ని స్థానికులు, వైద్య సిబ్బందికి, ప్రభుత్వ అధికారులకు తెలియజేయడంతో మండల వైద్యాధికారి మసూద్ అహ్మద్ ఆధ్వర్యంలో ఆరోగ్య సిబ్బందితో ఇంటింటికి పరీక్షలు, సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా పాజిటివ్ రావడం ద్వారా ఎవరూ ఆందోళన చెందవద్దని, ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. అలాగే పాజిటివ్ వచ్చిన వ్యక్తిని గ్రామంలో ఎవరు కలిశారో వారు స్వచ్ఛందంగా హోం క్వారంటైన్లో ఉండాలని సూచించారు. పాజిటివ్గా గుర్తించిన వ్యక్తికి మందులు, మాస్కులు, శానిటైజర్ అందజేసి తగు జాగ్రత్తలు తెలియజేశారు. నమస్కారం, నేను మీ వైద్యాధికారి డాక్టర్ మసూద్ అహ్మద్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చంద్రూరు. ఈరోజు రుద్రంగి గ్రామంలో ఒక కరోనా పాజిటివ్ కేసు నిర్ధారణ చేయడం జరిగింది. సో ఎవరు కూడా అంతగా భయపడాల్సిన అవసరం లేదు. మన జిల్లాలో ఆల్మోస్ట్ 189 కేసెస్ వచ్చాయి. మొట్టమొదటి కేసు మన దగ్గర ఈరోజు వచ్చింది. సో దీనికి కావాల్సిన అన్ని చర్యలు కూడా చేపడుతున్నాము. ఆ పర్సన్ని క్వారంటైన్ చేశాము. అలాగే ఆయనకి అన్ని మందులు కూడా సరఫరా చేయడం జరుగుతుంది. ఆయన ఇంటి లోపల, ఇంటి బయట అన్ని చోట్ల కూడా హైపోక్లోరైడ్ సొల్యూషన్తో స్ప్రేయింగ్ కూడా చేయించడం జరుగుతుంది. అతను ఎక్కడైతే పని చేస్తాడో అండ్ అతను ఎవరెవరిని గత 15 రోజుల నుంచి కలిశాడో వాళ్ళందరినీ కూడా క్వారంటైన్ చేస్తున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా ఉండండి, భయపడాల్సిన అవసరం లేదు. అన్ని రకాల చర్యలు చేపడుతున్నాము.
మీకు చేయవలసింది ఒకటే, భౌతిక దూరాన్ని పాటించండి, అలాగే చేతులను శుభ్రంగా కడుక్కుంటూ ఉండండి. బయటికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మాస్క్ ధరించి బయటికి రండి. ప్రతి ఒక్కరిలో కరోనా ఉంది, కరోనా ఇన్ఫెక్టెడ్ పడతానని భావించి మెదలండి. ఎవరికి ఏం కాదు, 95% మీరు సేఫ్గా ఉంటారు. థ్యాంక్ యూ. నిర్మల్ జిల్లా మూధోల్ మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో ఉన్న ట్రాక్టర్ యజమానులు నియమ నిబంధనలు పాటించాలని మూధోల్ సీఐ అజయ్ బాబు సూచించారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో ట్రాక్టర్ యజమానులు నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ట్రాక్టర్ యజమానులు కేజీ వీల్స్ను రోడ్డుపై నడపరాదని, నడిపినట్లయితే చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ అశోక్, హెడ్ కానిస్టేబుల్ ముత్తన్న, ట్రాక్టర్ యజమానులు తదితరులు పాల్గొన్నారు. సంప్రదించి వాళ్ళు తెప్పిమంటే తెప్పిస్తారు, తీసుకొని చేసుకోండి. అనవసరంగా ఎందుకంటే ఫస్ట్ ఒకసారి కౌన్సిలింగ్ పెట్టాలనే ఉద్దేశం కొద్ది చెప్పినాం, లేకుండా మాత్రం ఖచ్చితంగా పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజింగ్ యాక్ట్ కింద మేము కేసులు కూడా బుక్ చేస్తాం. ఓకేనా? అందరు మంచిగా ఉండాలనే ఉద్దేశం కొద్ది పిలవడం జరిగింది. ఎవరైనా సమావేశానికి రాకుంటే కూడా వాళ్ళకి చెప్పండి, ఇట్లా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇట్లా మన కౌన్సిలింగ్ చేసారు, ఎప్పుడైతే వెహికల్స్ బయటికి వచ్చినప్పుడు కేజీ వీల్స్ ఎప్పుడైతే వస్తాయో అదేవిధంగా వాటికి రబ్బర్ కానీ ఫ్రేమ్ కానీ పెట్టుకోండి అని చెప్పండి. అదేవిధంగా మీరు ఇసుక కూడా ట్రాక్టర్లలో కొడుతూ ఉంటారు, మీకు డబ్బాలు వస్తే అది అగ్రికల్చర్ పర్పస్ మీరు పర్మిషన్ తీసుకుంటారు, కమర్షియల్ ట్యాక్స్ కట్టరు. నాన్ అగ్రికల్చర్ ట్యాక్స్ కడతారా? కట్టరు. అట్లా కూడా మేము ఫైన్లు వేస్తాం. ఒకటి గుర్తుకోండి, పోలీసు వాళ్ళు ఎందుకు పట్టుకుంటుందో అనుకోనుకోండి. మీకు ఎంఆర్ఓ పర్మిషన్ ఇచ్చినా, ఎవరు పర్మిషన్ ఇచ్చినా కూడా అది నాన్ అగ్రికల్చర్ కిందికి వస్తుంది ఇసుక అనేది. అట్లాంటివి కొడితే అయితే ఖచ్చితంగా కన్సర్న్ డిపార్ట్మెంట్ రెవెన్యూకి రాస్తాం, మా ఆర్టీఓకి రాస్తాం. కాబట్టి జాగ్రత్తగా చట్టానికి వ్యతిరేకంగా కాకుండా చట్ట పరిధిలో మీ పనులు చేసుకోండి. మీ గ్రామ అభివృద్ధికి ఎలాంటి అవసరం ఉన్నా మా దగ్గరికి రండి, సలహాలు తీసుకోండి, చేయండి. తర్వాత పట్టుకున్న తర్వాత మాకు చట్టం తెలియదు, చట్టం తెలియదంటే నడుస్తుందా? ఖచ్చితంగా చట్టం అందరికి తెలియాల్సిందే, తెలియకుండా తెలుసుకోవాల్సిందే. ఓకేనా? థ్యాంక్ యూ. మీ విలేజ్లో ఉన్న రోడ్ మొత్తం వరస్ట్ అయిపోయింది. నేను ఇప్పటి నుంచి నేను మార్నింగ్ 6కి బయలుదేరుతా, 6కు నేను ఎప్పుడైనా 5కి నేను నైట్ ఎప్పుడప్పుడు వెళ్తాను. మా పని అయింది కాబట్టి నేను ఎప్పుడప్పుడు వెళ్తాను. నాకు కేజీ వీల్ బండ్లు ఎక్కడగినా రోడ్డు మీదకి ఎక్కిందా పక్క తీసుకొచ్చి పోలీసులో పెడతా. కేసు వేసిన తర్వాత మొత్తం కేసు అంతా డిస్పోజ్ అయిన దాకా మీ ట్రాక్టర్ ఏ విధంగా అయితే మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పటికి ఆ బండ్లు కొన్ని నెలల సంవత్సరాలు అయిపోతున్నాయి. ఒకసారి 10-15 లక్షలు తీసుకొచ్చి ఖర్చు చేసుకున్న బండి అనవసరంగా మీరు కేసు చేసుకొని, రైతులు కాబట్టి మనం ఏదో ఎందుకు ఇబ్బంది పెట్టని చెప్పేసి అనుకుంటాం. కానీ మీరు ఇబ్బంది మీ ప్రాపర్టీ మీరే డ్యామేజ్ చేసుకుంటే మీ వల్ల వేరే కూడా ఇబ్బంది కదా. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఎట్టి పరిస్థితులు కూడా కేజీ వీల్ బండిని రోడ్డు మీదకి ఎక్కలేదు. కేజీ బండి ఎక్కితే దాన్ని పట్టి పెట్టుకోండి. రోడ్డు మీద వస్తున్నప్పుడు ఖచ్చితంగా పట్టి పెట్టుకోవాల్సిందే. అదేమంటే కొన్ని ఇక్కడ నుంచి రోడ్డు మీద పోయే అవకాశం ఉండదు. దాటిపోతే ఎట్లా కానీ రోడ్డు దాటాలంటే దాటుతుంది. పొలం అంతా ఒక సైడే ఉంటుంది. ఈ సైడ్ చెరువు కట్ట కింద సైడ్ మన అటు లాస్ట్ ఉన్న చెరువు అది మన. నిర్మల్ జిల్లా మూధోల్ మండలంలోని ఎడ్బిడ్ గ్రామంలో బంజారాలు సాంప్రదాయం ప్రకారం శీతల దేవుడికి ప్రత్యేక పూజలు చేశారు. గిరిజనులు భాజా భజంత్రీలతో పాటలు పాడుతూ భక్తి శ్రద్ధలతో నైవేద్యం తీసుకెళ్లి గ్రామంలోని సమ్మక్క సారలమ్మ వద్ద గల దేవుడికి పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. వర్షాకాలంలో ఎటువంటి వ్యాధులు దరిచేరకూడదని, పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని, గ్రామంలోని ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకున్నారు. ఈ సందర్భంగా గిరిజనులు సాంప్రదాయ నృత్యం చేశారు. అనంతరం వన భోజనాలు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దూమా నాయక్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. పెళ్లి కాని అమ్మాయిలు అలాగే మా తాండవాసులు ఈరోజు మా యొక్క సాంప్రదాయమైనటువంటి సీతాల పండుగ ఈరోజుగా ఎడ్బిడ్ తాండాలో ఘనంగా జరుగుతుంది. అలాగే మా తాండా యొక్క అసలు సాంప్రదాయం ఏంటంటే ఈ తాండాలో ఉన్నటువంటి సమస్యలు ఏదైనా అంటువ్యాధులు కానీ ఏదైనా రోగాలు కానీ దానికి నివారించడానికి ఈ శీతల పండుగ అనేది మా ఎడ్బిడ్ తాండాలో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మా సర్పంచ్ ఆధ్వర్యంలో మా ఆధ్వర్యంలో కూడా చాలా ఘనంగా జరుపుకుంటున్నాము. ఎందుకంటే మన తాండాలో జరుగుతున్నటువంటి ఏదైనా కూడా సమస్యలు, ఏదైనా అంటువ్యాధులు కానీ ఏదైనా కరోనా వైరస్ కానీ ఇలాంటి వైరస్ కూడా ఇక నుంచి మా తాండా కూడా రాకుండా ప్రతి ఒక్కరూ మా తాండవాసులు వచ్చేసి పెళ్లి కాని అమ్మాయిలు వచ్చేసి దేవునికి మన శీతల పండుగ అయినటువంటి సీతాల దేవునికి ఈరోజు మొక్కులు తీర్చుకొని ప్రతి ఒక్క ఉన్నటువంటి సమస్యలు ఈ రోజు నుంచి తాండా నుంచి ఈ కరోనా వైరస్ కూడా దూరంగా పోవాలని మా తాండవాసులు కూడా అలాగే మా చిన్న అమ్మాయిలు కూడా అందరూ కూడా తపస్సు చేసి ఈరోజు
మా దేవుని యొక్క ప్రార్థనని మన సమ్మకసార గద్దె కూడా వచ్చేసి ఈరోజు మొక్కులు తీర్చడం జరుగుతుంది. అదేవిధంగా ఈ శీతల పండుగ ప్రాసెస్ ఏంటంటే ఇది మా బంజారా యొక్క సాంప్రదాయం అన్నమాట. ఏదైనా కూడా తాండాలో వచ్చిన సమస్యలు కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా ఈ మొక్కుబడి తీసుకుంటే మాకు ఏదైనా గోదలకు కూడా ఏదైనా ఆవులకు బర్రెలకు కానీ ఇలాంటి వ్యాధి సోకకుండా అంటువ్యాధి సోకకుండా ఈ శీతల పండుగ జరుపుకుంటారు. కావున మాకు ఇక్కడ నుంచి మంచిగా ఎలాంటి వ్యాధులు రాకుండా తాండకు ఆనందంగా ఉంచాలని మేము ఈ శీతల పండుగ దేవునికి అలాగే సమ్మకసార దేవులను కూడా మొక్కు తీర్చుకుంటాను. 10వ తరగతి చదివి ఓ ప్రైవేట్ ఆసుపత్రిని నిర్వహిస్తున్న 2 నకిలీ వైద్యులను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ నగరంలోని ఆసిఫ్ నగర్ మెహదీపట్నం ప్రధాన రహదారిలో మహమ్మద్ అబ్దుల్ ముజీబ్, మహమ్మద్ సోహెబ్ సుబానీలు 2.5 ఏళ్ల కిందట సమీర్ ఆసుపత్రిని ప్రారంభించారు. 10వ తరగతి వరకే చదువుకున్న వీరిలో సుబానీ చైర్మన్గా, ముజీబ్ ఎండీగా వ్యవహరించారు. వైద్యులమంటూ నకిలీ ధృవీకరణ పత్రాలతో అనుమతులు పొందారు. ఆసుపత్రిలో స్పెషలిస్టు వైద్యుల నియామకం చేపట్టారు. లాక్డౌన్లోనూ రోగులకు వైద్యం చేసి ₹1,00,000 వరకు దండుకున్నారు. ఈ ఆసుపత్రి ఫార్మసీలో కరోనాకు సంబంధించిన ఇంజెక్షన్లు ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. 7గురిని అరెస్టు చేసి 10 ఇంజెక్షన్లు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో సుబానీ, ముజీబ్ నకిలీ వైద్యులని తేలింది. వారిని అరెస్టు చేశారు. ఆసుపత్రి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్తో పాటు ఇతర పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నేడు రేపు భారీ వానలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర కర్ణాటక నుంచి దక్షిణ తమిళనాడు వరకు 0.9 కిలోమీటర్ల ఎత్తు దాకా ఉత్తర దక్షిణ ద్రోణి ఏర్పడిందన్నారు. దీని ప్రభావంతో సోమ మంగళవారాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్, రంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్ నగర్, నల్లగొండ, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో 1-2 చోట్ల ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వెల్లడించింది. గ్రేటర్ హైదరాబాద్లో వచ్చే 3 రోజులు సాధారణం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలుగు రాష్ట్రాల సీఎంలకు ఫోన్ చేసిన ప్రధాని కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేసిన మోదీ. 8వ విడత సరుకుల పంపిణీకి శ్రీకారం చుట్టిన ఏపీ ప్రభుత్వం. లాక్డౌన్ ఎఫెక్ట్తో ఉపాధి కోల్పోయిన పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ. మాతా మైదాన్లో నిరాడంబరంగా బోనాల వేడుకలు. అమ్మవారి దేవాలయానికి తెల్లవారుజాము నుండే తరలివచ్చిన భక్తులు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో నకిలీ మావోయిస్టులు అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు. వరంగల్ అర్బన్ జిల్లా సాయంపేటలో హరితహారం. మొక్కలు నాటిన చీఫ్ విప్ వినయ్ భాస్కర్. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం.